మాత్రం సినిమా చూడలేదు. ఆ సినిమా అంతా తప్పు ఉన్నది కాబట్టి చూడలేదు. అదంతా తప్పు, నక్సలైట్లను తప్పుగా చూపించారు. ఇక జీవితకాలం కూడా సినిమా చూడలేదు. అంటే నా వయసుకు ఎవడరా ఎక్కడెక్కడ మాట్లాడుతుంది అనుకుండొచ్చు, కానీ మాట్లాడే సందర్భం వస్తే చరిత్రనే మాట్లాడాలనుకుంటే కొమ్ములు తిరిగిన మొగోడు వచ్చినా సరే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా, ఎట్లా మాట్లాడతా అనేది కొన్ని లెక్కలు ఉండి ఆ లెక్కలు చెప్పనీకి లేదు కాబట్టి చెప్పా. గద్దారన్న వాయిస్ తెలంగాణలో, ఆంధ్రలో, ప్రపంచంలో ఎక్కడన్నా కనబడుతుంది అంటే మీకు తెలిసిన నోరేదో చెప్పు. మీకు చెప్పిన తర్వాత నేను ముచ్చడి చెప్తాను. ఎవరు తెలియదా? నీకెవరికైనా తెలుసా? తెలవడ కదా వాడోడే. ఈ దేశంలో ప్రజాయుద్ధ నౌక గద్దారన్న తర్వాత నిజంగా ఆ గొంతు, ఆ గాంభీర్యం, ఆ తత్వం, ఆ వరవడి కనబడుతుంది అంటే దట్ ఈస్ ఏపూరి సోమన్న. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా? ప్రశ్న విషయానికి వస్తే పంచాయత్, ప్రజల విషయానికి వస్తే పంచాయత్, దాంట్లో డౌటే లేదు. కానీ వాస్తవం మాట్లాడవలసినటువంటి సందర్భం వస్తే గద్దారన్న తర్వాత గద్దారన్నలాగా వాడేది ఏపూరి సోమన్న మాత్రమే. అదే గోచుకుంగడు వేసుకొని పల్లె పల్లె తిరిగిన సోమన్న ఇవాళ అదే గద్దారన్న పేరు పెట్టుకున్నటువంటి కాసాల నర్సిరెడ్డి మా గద్దారన్న లేక గోసి పెట్టుకొని బరిబత్తల ఓ గొంగడు వేసుకొని తిరగగలుగుతావా? అది సోమన్నకు మాత్రమే సాధ్యమవుతుంది కాదు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని ఏమైనా కొనసాగించాలనుకుంటే ఇలా సభ పెట్టి ఆయన ఉన్నాడు కదా, ఇవ్వలైనా ఇలా సభ పెట్టి ఆయన ఉన్నాడు కదా సురేష్ మహాజన, ఆయనకు సాధ్యం అవుతుంది. ఏదో చిన్నగా బాగుతుండిగా, చిన్నగా బాగుడు కాదు, గట్టిగానే బాగు. గద్దారన్న వారసుడు అంటే ఆపేటోడు ఉన్నాడు, అడిగేటోడు ఉన్నాడు. కాబట్టి నేనేం చెప్తా, విప్లవారణ తీరులారా, చారు బాబు వారసులారా, 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 అది పెరుగని తీరులారా, సుగురు వాసిన అమరులారా, సుగురు వాసిన అమరులారా, అది పెరుగని తీరులారా, సుగురు వాసిన అమరులారా, మార్పుకై నడిసిన ఉద్యమ బాటలు బిడ్డెనో త్యాగం. నేనేదో పాట రాసినని ఆయన బతుకున్నప్పుడే మాట్లాడిన ముచ్చట వదిలిపెడతాను. ఖచ్చితంగా మాట్లాడదు ఎవరి గురించి. మనకి దమ్ముంటే నిజంగానే మనం మాట్లాడాలనుకున్నప్పుడు బతుకున్నప్పుడే మాట్లాడాలి. బతుకున్నప్పుడు ఎంతో మాట్లాడి నాకు అర్థం నేను వదిలేదాం. నిజంగానే అరకబట్టారాని దొరకు
అవకాశాన్ని ఇచ్చినందుకు సురేష్ మహాజనకు పెద్దారన్న వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతాడని ప్రగాఢంగా నమ్ముతూ ఆ నమ్మకంతో ఇలాగ వచ్చిన సురేష్ అన్న, నువ్వు గనక ఇది ఏడ తూచ తప్పినా ఇదే శుక్రరావు నడిచే పాట రాస్తాడు, గుర్తుపెట్టుకో బాగా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బరాబర్ రాస్తా. నాకు ఆంక్షలు లేవు, కట్టుబాట్లు లేవు, నన్ను అడిగేటోడు లేడు, నన్ను ఆపేటోడు లేడు అని నేనే. నన్ను ఒకవేళ ఆపాలనుకుంటే ఎవరు ఆపాలి? నన్ను ఆపాలనుకుంటే నా పిల్లమే ఆపాలి, నన్ను ఆపేటోడు లేడు భూమి మీద. అలాంటి నా భార్య కూడా నిజం మాట్లాడిపోను ఆయన సస్తం ఒకనాడు అని చెప్పి మాట్లాడుతుంది. కాబట్టి నిజంగా కూడా నేను సత్యదాకా కూడా జనం ఏమంటే ఉంటా, జనం పాటలు ఏమిటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.